హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వెజ్ కర్రీలో టమాటా కర్రీ చేసి చూపిస్తున్నానండి. దాంట్లో కొంచెం మెంతి కూర కూడా యాడ్ చేశాను. ఇలా యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. అలాగే నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఒక సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సరేనండి, వీడియోలోకి వెళ్ళిపోదాము. దానికోసం ముందుగా టమాటాలను కట్ చేసుకోవాలి, అలాగే మెంతికూరని కట్ చేసుకోవాలి. కర్రీలోకి కావాల్సిన ఆనియన్, మిర్చి కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని దానిపైన పాన్ పెట్టుకొని దానిలో కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత దానిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, మిర్చి వేసుకోవాలండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దానిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న మెంతి కూరని యాడ్ చేసుకోవాలి. ఈ మెంతి కూరని ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలండి. దానిలోంచి పసరవాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దానిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసుకోవాలి. ఒకసారి అన్ని కలుపుకోవాలి. దానిలోకి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు, రుచికి తగ్గట్టు కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నింటినీ ఒకసారి కలిపేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి కర్రీని, లేకపోతే ఊరికి అడుగంటుతుంది. మూత పెట్టి మగ్గించుకుంటూ అప్పుడప్పుడు మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి. ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మూత తీసి కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. కూర దగ్గరికి అయిన తర్వాత దానిలో కొద్దిగా పావు గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. మొత్తం ఒకసారి కర్రీని అంతా కలిపేసి మూత పెట్టుకుని ఒక 2-3 నిమిషాలు కుక్ చేసుకుంటే అయిపోతుందండి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఈజీగా అయిపోతుంది కర్రీ. దీనిలో మనం ఆకుకూర వేసిన టేస్ట్ కూడా ఉండదు, ఎందుకంటే టమాటాలు పుల్లగా ఉంటాయి కాబట్టి. ఆకుకూర కూడా వేసినా పిల్లలు ఈజీగా తినేస్తారు ఈ కర్రీలో. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేయండి.